సింధు జలాలు ఆపితే భారత్ ప్రజల ఊపిరి ఆపేస్తాం. పాక్ సైన్యం నోట ఉగ్ర మాట. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదం వేరువేరు కాదని మరోసారి రుజువైంది. అక్కడి సైనికులు ముష్కరులు వేరువేరు కాదు, అవిభక్త కవలలు. కాకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం ఒకరిని సైన్యం అంటూ ప్రపంచమెదుట పరిచయం చేసి మరొకరిని అంటే ఉగ్రవాదులను మాత్రం రహస్యంగా పెంచి పోషిస్తోంది. అందుకే ఉగ్రవాదులు సైనికులు ఒకే తరహాలో మాట్లాడతారు, ఒకేలా ప్రవర్తిస్తారు. ఇందుకు నిదర్శనం తాజాగా పాక్ ఆర్మీ మాట్లాడిన మాటలు. ఆపరేషన్ సింధు తర్వాత భయంతో తోక ముడిచినప్పటికీ పాకిస్తాన్ తీరు మాత్రం మారలేదు. కుక్క తోక వంకర అన్న రీతిలో మళ్లీ తన వక్రబుద్ధిని చూపించుకుంది. మరోసారి భారత్ పై విషాన్ని కక్కింది. ఉగ్రవాదులకు ఏమాత్రం తీసిపోమని పాక్ ఆర్మీ రుజువు చేసుకుంది. పాక్ సింధు జలాలను ఆపేస్తే భారత్ ప్రజల ఊపిరి ఆపేస్తామని మరోసారి పిచ్చికూతలు కూస్తూ బెదిరింపులకు పాల్పడింది. ఈ వ్యాఖ్యలను స్వయంగా పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేయడం గమనార్హం. పాకిస్తాన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూర్ఖపు ప్రేలేపనలు చేశాడు. ఇక గతంలో లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కూడా ఇదే తరహాలో రెచ్చిపోయి కారు కూతలు కూశాడు. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నారు ముష్కరమూక. ఉగ్రవాదులు సృష్టించిన మరణకాండ ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాక్ జాతీయులను వెనక్కు పంపేసింది. వాణిజ్యపరమైన ఎగుమతులు దిగుమతులను నిలిపివేసింది. ఆ తర్వాత పాక్ కవింపు చర్యలకు పాల్పడిన ప్రతిసారి సమర్థవంతంగా తిప్పికొడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే పాక్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం 9 ఉగ్ర శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే సింధు జలాల రద్దు నేపథ్యంలో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయ్యద్ రెచ్చిపోయాడు. మీరు పాకిస్తాన్ కు నీళ్లు ఆపేస్తే మేం మీ శ్వాసను ఆపేస్తాం, నదుల్లో నీళ్లకు బదులు మీ రక్తాన్ని పారిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పటిలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు అదే విధంగా పాక్ సైనిక ఉన్నతాధికారి హఫీజ్ సయ్యద్ కూడా బెదిరింపులకు దిగాడు. పాక్ సింధు జలాలను ఆపేస్తే భారత ప్రజల ఊపిరి తీసేస్తామంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. దీన్ని బట్టి పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఆర్మీకి ఎలాంటి తేడా లేదన్నది క్లియర్ గా తెలుస్తోంది. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ నీచపు బుద్ధి చూపిస్తూ భారత్లో జనావాసాలే లక్ష్యంగా పలు దాడులకు పాల్పడగా వాటన్నింటినీ అడ్డుకుంది భారత్. ఇక సింధు జలాలను ఆపుతూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమై నీటి సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భారత్తో కాళ్లబేరానికి వచ్చాడు. కాశ్మీర్ సహా ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. అయితే భారత్ వాళ్ళు అభ్యర్థనలను పట్టించుకోలేదు. ఇకపై ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు మద్దతు కొనసాగిస్తే పాక్కు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. మరోసారి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.